కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు నాకైతే మీరందరూ లేచి ఆరాధిస్తా, చేతులు గల్లిస్తా ఆరాధిస్తా ఉంటే నాలో ఆత్మ గంతులేస్తా ఉంటా. పరిశుద్ధాత్మ పులకింత అనేది నాకు కలిగింది. ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏం చేద్దాం, గంట 2 గంటలు ముగించుకొని మళ్ళా పోవాలి ఆ చెత్తలోకంలోకి. దేవునికి స్తోత్రం. నా మనసు ఎప్పుడూ కూడా ప్రభు మహిమార్థమై పులకించాలి, సంతోషించాలనే ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఆయన లోపలుండి ఆయన కలిగించే ఆనందం అది, ఆయన ఫీల్ అవుతుంటాడు ఆనందం అనేది మనకు వ్యక్తం అవుతుంటుంది. అలాగే కొన్ని తప్పులు జరిగినప్పుడు కూడా మన ఆత్మ లోపల దుఃఖపడుతున్నట్టు మనకు అర్థమైంది. నా వల్ల ఈ తప్పు జరిగిందే, నేను ఇలా ఆలోచించాను చండాలంగా, ఈ తప్పే, ఇది పొరపాటే, ఇది రైట్ కాదని మన లోపల ఒక రకమైన దుఃఖం కలిగిద్ది. ఆ దుఃఖం ఎలా కలిగి తెలుసా? పరిశుద్ధాత్మ మన యందుండి కలిగించే దుఃఖం అది. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? దుఃఖపడతాడు కూడా అండ్ సంతోషిస్తాడు కూడా. ఇది ఆరోది. దుఃఖపడటం అనే ప్రక్రియ ఒకటి ఉంది, సంతోషపడటం అనే ప్రక్రియ కూడా ఒకటి ఉంది.